రంగాపురం మండలం నల్లబెల్లి ఓరిగంటి మాధురి అని నేను ఓరిగంటి రాజు వాళ్ళ వైఫ్ ను బీజేపీ పార్టీ తరపున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపించగలరని అందరినీ వేడుకుంటున్నాను. అభివృద్ధి మాకు గుడి లేదు, గుడి కట్టించాలనుకుంటున్నా. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్న పెండింగ్ రోడ్లు ఏమన్నా ఉంటే అవి పెండింగ్ కాకుండా పూర్తి చేయాలని కోరుకుంటున్నా. మన నల్లబెల్లి ఓరుగంటి మాధురి రాజు మా వైపు బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఇంత ముందు గత 10-15 సంవత్సరాల నుండి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా రంగపురం గ్రామం అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు యువకులం మేము పోటీ చేస్తున్నాము. రంగపురం గ్రామంలో పెండింగ్ ఉన్న పనులు, రోడ్లు కానీ, మన బాడీ లేదు, గుడి లేదు, ఊరిలో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలన్నీ సమకూరుస్తాం. మమ్మల్ని యూత్ కానీ మనోళ్ళు కానీ ఎవరైనా మనల్ని గెలిపిస్తే నేను ఊళ్ళో ఉన్న పెండింగ్ పనులు కానీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను. ఇంతకుముందు నేను సర్పంచ్గా పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయినాను. ఈసారి నన్ను గెలిపిస్తే నేను పూర్తి బాధ్యత రంగపురం డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాను. 6 నిమిషాలు బీజేపీ పార్టీకి కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు, సెంట్రల్ నుంచి వచ్చే నిధులకు తేడా ఉందో ఊళ్ళో ప్రజలు కూడా గమనించాలి. బియ్యం ఇప్పుడు చూసుకుంటే సన్న బియ్యం రైతులకు, మన ప్రజలకు కేంద్రం నుండి 5 కిలోలు ఫ్రీగా ఇస్తున్నారు. మన ఊర్లో డంపింగ్ యార్డ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ ద్వారానే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది. ఈసారి నన్ను బీజేపీ తరపు నుంచి వెళ్ళి మాధురి రాజును గెలిపించుకుంటే మేము నరేంద్ర మోడీ గారి పథకాలు ఏ విధంగా నడుస్తున్నాయో రంగపురానికి ఆ విధంగా పథకాలను తీసుకొచ్చి రంగపురం గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ఈసారి తప్పకుండా మాకు ఓటేసి రంగపురం ప్రజలు గెలిపించగలిసిందిగా కోరుకుంటున్నాను. నేను జోగు ప్రభాకర్ను, రంగపురం 7వ వార్డు నంబర్గా నిల్చున్నాను. మా రాజు వాళ్ళను గెలిపించాలి. గతంలో సర్పంచ్ కేసి ఆయన ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు అతిగా మెజార్టీ తోటి రాజును మాధురిని గెలిపించాలని మనం గెలిపించుకుంటాను.